అందరికీ నమస్కారం అండి. హ్మ్. సార్, నాగబాబు గారి పిఠాపురం టూర్ గురించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే అక్కడ ఏవైతే రేపొద్దున నాగబాబు గారు 2 రోజుల పర్యటన ఫిక్స్ అయిందో, ఆయన ఏవైతే కార్యక్రమాలకి ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారో అవన్నీ ముందే ప్రిపేర్ అయినాయి. ముందే ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ అది. లక్కీగా ఏంటంటే నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేయటం, రేపు ఎల్లుండ ఆ కార్యక్రమాలు చేపట్టడం, తద్వారా మీడియాలో కొంచెం బజ్ వచ్చి ఏం జరుగుతుంది అనే ఒక చర్చ జరుగుతా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉండటం, ఆయన మొన్న ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు పిఠాపురం ప్రజలకి. నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన పరిస్థితుల్లో కొంత మీకు రెగ్యులర్గా పిఠాపురం రాలేకపోయినా కూడా మీరు అందరూ కూడా నన్ను ఆదరిస్తూ ఉన్నారు, హక్కును చేర్చుకుంటా ఉన్నారు, ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా ప్రేమని చూపిస్తా ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ కూడా రాయటం జరిగింది. అయితే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వర్మ గారు పిఠాపురం నియోజకవర్గంలో. అంటే నాకు చిన్న అనుమానం, ఈ బజ్ రావడానికో లేకపోతే ఈయన అక్కడికి వెళ్ళడంలో ఉన్న రాంగ్ ఏంటి? పిఠాపురానికి నాగబాబు గారు వెళ్తున్నారు అంటే ఎందుకు అంత ఉత్కంఠ రావాలి? ఇదేంట్రా బాబు, ఏం జరుగుతుంది అని చెప్పి మీడియా అంతా అటుపక్క ఫోకస్ పెట్టాలి. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరగట్లేదు సార్, అభివృద్ధి జరుగుతా ఉంది పిఠాపురంలో. అభివృద్ధి జరిగితే అంతలాగా మీడియా నాగబాబు గారు 2 రోజుల టూర్ అట, ఆయన పిఠాపురానికి వెళ్తున్నారట, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను అదే చెప్తా ఉన్నాను సార్, మీరు కంగారు పడిపోవాల్సిన పరిస్థితి ఏం లేదు. ఎవరైనా కంగారు పడతా ఉండుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. గత 20-25 సంవత్సరాలుగా పిఠాపురంలో జరగని అభివృద్ధి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీ అని ఒక వ్యవస్థని ఆయన క్రియేట్ చేసి అభివృద్ధి కార్యక్రమాలన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. అక్కడ రోడ్లు కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఏలేరు ఆధునీకరణ కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు సంబంధించిన వాటర్ ప్లాంట్స్ కానివ్వండి, స్కూల్స్లో టాయిలెట్స్ కానివ్వండి, ఇలా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. సో వాటిని నాగబాబు గారు, అలాగే మా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు, అలాగే అజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఈ షెడ్యూల్లో వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో అక్కడ లోకల్ నాయకుల్ని సమన్వయపరుచుకుంటూ, అక్కడ కూటమి నాయకుల్ని సమన్వయపరుచుకుంటూ వాళ్ళు వెళ్ళి ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమాల్లో ఎవరు ఒక జనసేన పాల్గొంటుందా? కూటమి నేతలు అందరూ పాల్గొంటారా? వివరాలు ఏమైనా ఉన్నాయా సార్? ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన అయినా, లేకపోతే ప్రారంభోత్సవం అయినా, లేకపోతే ప్రభుత్వం సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా కూటమి నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా రేపు నాగబాబు గారి టూర్లో కూడా కూటమి నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉంటుంది. 4వ తారీఖు ఏమవుతుందంటే గొల్లప్రోలు అనే ఒక టౌన్లో రకరకాల, అంటే 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే దాదాపు యూపీహెచ్సి అనేది ఒకటి ప్రారంభోత్సవం, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎస్ ఎస్ అయితే అంతా ప్రశాంతంగా జరుగుతుంది, అంతా ప్రశాంతంగానే జరిగే అవకాశం ఉంది సార్. ఎందుకు జరగదు సార్? ఇదేం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు కదా సార్, ఇది కూటమి ప్రభుత్వం. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి వెళ్తా ఉన్నారు. దేనికి? యుద్ధానికి ఏమైనా వెళ్తా ఉన్నారా? ఎందుకని అంత కంగారు పడతా ఉన్నారు? ఎవరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏం లేదు, అంతా మంచిగా జరుగుద్ది. రోడ్లు దాదాపు 7 నుంచి 8 రోడ్లు రేపు ఎల్లుండ ప్రారంభోత్సవం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏంటి దేశంలో నెంబర్ 2 అట, అసలు మరి రాష్ట్రంలో ఏంటి? మొన్న 2 అనేసరికి అది పెద్ద వైరల్ అయిపోయింది, ఎవరు 2 అని. ఇప్పుడు నేను దేశంలో నెంబర్ 2 అంట, ఎలా అనిపిస్తుంది సార్? ఖచ్చితంగా ఇప్పుడు ట్విట్టర్ ఏదైతే అనౌన్స్ చేసిందో, మేబీ వాళ్ళు ఏ ప్రాతిపదికన చెప్పారో అయితే నాకైతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దట్. బట్ పవన్ కళ్యాణ్ గారు జాతీయ భావాలు కలిగిన నాయకుడు. ఆయన్ని దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆయన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, ఆయన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కానివ్వండి, లేకపోతే పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ అయ్యే ఆందీ అన్నప్పుడు మీరు అక్కడ నేను ప్రజలతో కొంతమందితో మాట్లాడినప్పుడు, మేబీ మేము అక్కడ తిరుగుతున్నప్పుడు, లేకపోతే అటు ఇటు ఢిల్లీ కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అక్కడ లోకల్ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా మోదీ గారిని గమనిస్తారు. మోదీ గారు ఆంధ్ర వచ్చినప్పుడు, ఇక్కడ ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఆయన దగ్గరికి తీసుకుని ఆయన ప్రేమను పంచిన విధానం వాళ్ళందరికీ కూడా కనెక్ట్ అయ్యారు. వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అంశాలను ప్రస్తావిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు ఎట్లా చూస్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఎట్లా చూస్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ నాట్ ఓన్లీ యాజ్ ఎ ఫిల్మ్ యాక్టర్ బట్ ఆల్సో యాజ్ ఎ పొలిటీషియన్ ఆయన చాలా ఆయన పరిధి పెరిగింది. ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు చూసే కోణం మారింది. పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తుతున్న అంశాలు
నిక్కచ్చిగా ఏదైతే ఆయన అనుకున్నది ఏదైతే ఆయన బయటికి చెప్తా ఉన్నారో అది ప్రజలు కూడా స్వీకరించే పరిస్థితి ఉంది. ఓకే. మొన్న మా పిఠాపురం, ఒక నిమిషం సార్, మొన్న మా పిఠాపురం ఆవిర్భావ వేదిక సభ సాక్షిగా కూడా ఆయన చెప్పడం జరిగింది. 2047కి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. దేశాన్ని ప్రభావితం చేసే ఒక 100 మంది నాయకుల్ని నేను తయారు చేయాలి అని ఒక కార్యాచరణ ఆయన పెట్టుకోవటం, ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేయటం, ఇదంతా కూడా మనకి ఏం సింబాలిక్ గా ఉంది సార్. ఖచ్చితంగా అంటే కిరణ్ ఏం లేదు, మీరు 2047 అంటే ముందు 2029 సంగతి చూసుకోండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ అట్లా కాదు సార్. ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు సార్. ఒక పిల్లోడిని మీరు ఏమని జాయిన్ చేస్తారు స్కూల్లో? వాడు ఇంజనీర్ అవ్వాలో, డాక్టర్ అవ్వాలో, పోలీస్ అవ్వాలో, ఐపీఎస్ అవ్వాలో, ఐఏఎస్ అవ్వాలో అంటారు. ముందు ఎల్కేజీ పాస్ అవ్వనరు కదా, లేకపోతే ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వనరు కదా. ఒక ప్రణాళిక ఉంటుంది. అంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉంది. 2047కి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రణాళిక ఉంది. మన రాష్ట్ర జీడిపి, మన దేశ జీడిపి, మన ఎకానమీ ఎంత డెవలప్ అవ్వాలి, తలసరి ఆదాయం ఎంత పెరగాలి అని ఒక ప్రణాళిక ఉంది.